కానీ రాజుకు ఆపద వచ్చింది. ఎలా ఆపద వచ్చిందంటే, శత్రువులు తన దేశం మీద పడి తన దేశాన్ని మొత్తము దోచుకొని పోయారు. అంటే దేశాన్ని అంటే తన ప్రజల్ని, తన ఆస్తిని, పిల్లలని, స్త్రీలని, పురుషులని, పశు సంపదని, తన సంపాదించిన వజ్ర వైడూర్యాల్ని సమస్తమును కూడా దోచుకొని పోయారు. ఇక దావీదు ఒక్కడు మాత్రమే మిగిలిపోయాడు. మిగిలిపోయిన తర్వాత తనతో కూడినటువంటి కొంతమంది ప్రజలు ఏం చేశారంటే, చేతగానే దద్దమ్మని ఎన్నుకున్నాం ఒక రాజుగా, ఎందుకు పనికి మాలిన వాడిని ఎన్నుకున్నాం ఒక రాజుగా. ఒక రాజు అయ్యుండి, యుద్ధములో ఆరితెల్లిన వాడయుండి తన దేశాన్ని కాపాడుకోలేకపోయాడు. వీంది ఒక బతికేనా అని ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా? రాళ్లతో కొట్టి దావీదును చంపడానికి పూనుకున్నారు. ఒక మాట మీరు గమనించాలి. ఈ ప్రజలు ఒకప్పుడు సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని జేజేలు పలికిన వారు, కేకలు వేసి గణపరిచిన వారు. ఈరోజు అదే ప్రజలు రాళ్ళు తీసుకొని దావీదును చంపడానికి పూనుకొని ఉన్నారు. ఇది ఎవరికి చెప్పలేనటువంటి మహా ఆపద. అప్పుడు దావీదు ఏం చేసేది తెలుసా? మనుషులను బట్టి, తన దగ్గర ఉన్నటువంటి పనివారిని బట్టి, రాజులను బట్టి, తనకున్న బలాన్ని బట్టి, తనకున్న జ్ఞానాన్ని బట్టి అతడు ఆపదలో విడిపించబడలేదు. కానీ ఎక్కడైతే అవమానించబడ్డాడో, ఎక్కడైతే ఆపద కలిగిందో అక్కడే మోకరించి ప్రార్థన చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అక్కడే మోకరించి దేవుని పిలిచాడు. దేవుడు ఉత్తరం ఇచ్చాడు. నువ్వు వెళ్ళి వారితో యుద్ధము చేయి. కోల్పోయిన సమస్తాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావు. కోల్పోయిన సమస్తాన్ని నేను నీకు ఇవ్వబోతూ ఉన్నాను అని దావీదుతో దేవుడు ఎప్పుడైతే ఉత్తరం ఇచ్చాడో, దావీదు లేచి ధైర్యము తెచ్చుకొని, ఎలాగా అక్కడ ఉన్నటువంటి మాట, తమ దేవుడు